ఒకడు మాత్రం గుర్తించుకోవాలని మనం సామెతల గ్రంథంలో రాయబడిన మాట, నిన్ను ఎవరైనా భోజనానికి పిలిస్తే ఆ పిలిచిన వాడు మనస్తత్వాన్ని కూడా ఒకసారి మీరు పరిశీలించాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? భోజనం పిలిచి అంతరంగంలో లెక్కలేసుకుంటాడు అంట. దీనికి ఎంత ఖర్చు పెట్టాను, దానికి అంత ఖర్చు పెట్టాను, ఈయన ఎంత తినేస్తున్నాడో అని అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడంట. అటువంటి వాళ్ళ ఇంటికి నువ్వు విందుకి వెళ్ళొద్దనేది బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే వాడు అలా లెక్కలు చూసుకున్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు తిన్నదాన్ని క్రెక్కివేస్తావు అన్నాడు. ప్రియా దేవుని పట్ల అర్థమైందా? ఒకడు మాత్రం గుర్తించుకోవాలని మనం సామెతల గ్రంథంలో రాయబడిన మాట, నిన్ను ఎవరైనా భోజనానికి పిలిస్తే ఆ పిలిచిన